అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేపాల్ దైవదర్శనం పోయినాం సార్. దైవదర్శనం పోయి రిటర్న్ దైవదర్శనం అన్ని చూసుకున్నాము. రిటర్న్ ఇంకా మాకు 3 రోజులు టైం ఉంది అక్కడ ఉండడానికి. 3 రోజులు 4 రోజులు ఉంది. జనక్పూరి చూసుకొని హిమాలయన్స్ వరకు చూసుకొని రావాలి. కానీ మాకు 4వ తారీఖు సంథింగ్ డేట్ గుర్తు రావట్లేదు. అదే రోజు పశుపతినాథ్ దర్శనం చేసుకొని ఈవినింగ్ మేము బయలుదేరాలి. ఈవినింగ్ బస్సులో అందరం కూర్చొని బయలుదేరే టైంలో ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ బయలుదేరింటాం. అక్కడి ముందుకి విపరీతమైన రాళ్ళదాడులు జరిగింది. రాళ్ళదాడు అంటే ఇటుక పిల్లలతో రాళ్ళదాడి, మామూలు రాళ్ళు కాదు, పెద్ద పెద్ద ఇటుకలతో రాళ్ళదాడి చేయడము. మేము భయభ్రాంతులకు గురైపోయినాం. ఎంత భయపడినామంటే ఇంకా మేము పోతామా పోలేమా అనుకున్నాము. మేము రూమ్కి పోయేసి మరి ఏం చేయాలా, మనం నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించినప్పుడు గవర్నమెంట్తో కాంటాక్ట్ ఉన్నారు. ఒక ఆమె ఉన్నారు, మేడం విజయ అని. ఆమె కొంచెం కాంటాక్ట్ అయ్యి మాట్లాడి లోకేష్ గారితో నేను మాట్లాడినాను అని కొన్ని మెసేజ్లు చూపించి మాకు ధైర్యం, ఆమె మీద కూడా ధైర్యం, పోతాంలేండి మీరేం భయపడద్దండి, ఒక రోజు ఉన్నాము. మన తర్వాత అందరికీ కామన్ వీడియో కాల్ కూడా చేశారంట. అంటే మేము రూమ్లో ఉంటాం కదా చూడలేదు. వీడియో కాల్ కూడా చేసినారు సారు. మీకు ఏం భయం లేదు, ఇంటి వరకు మారుస్తారన్నాడంట. ఇంటి వరకు చేరుస్తాను అన్నాడు. ఇబ్బంది ఏం లేదు, చేరుస్తాడు అని చెప్పినారు సార్. తర్వాత నెట్ తగులుకున్నప్పుడు మా పిల్లలు ఒక క్లిప్పింగ్ పెట్టారు, వీడియో క్లిప్పింగ్. ఇదో మీరు ఇంటి వరకు చేరుస్తారని గవర్నమెంట్ మనకు భరోసా ఇచ్చింది, మీరేం భయపడద్దండి అంటే, సరే నేను గవర్నమెంట్ కూడా మనకు చెప్తారన్నాక చేస్తారు, వీళ్ళు ఇబ్బంది ఏం లేదని కొంచెం ధైర్యం వచ్చింది సార్. ఈ విషయంలో మాకు నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటాం సార్. మేము ఆ కండిషన్లో బయటకు వచ్చినామంటే మాకు వాళ్ళ దయాదాక్షిణ్యాలే, వాళ్ళు చెప్పిన మాకు భరోసానే సార్. మాతో పాటు మన ఆంధ్ర వాళ్ళము 50 మంది ఉన్నాం సార్. 50 మందిలో మ్యాక్సిమం కడప వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కడప అంటే 30 మంది కడప వాళ్ళు ఉన్నాము, 20 మంది హైదరాబాదు, ఒంగోలు, విశాఖపట్నము అలా ఉన్నారు సార్. వేరే స్టేట్ వాళ్ళకి మాకేం కనపడలేదు సార్, మేమే కనపడినాం సార్. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ కనపడినారు అక్కడ. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు, విజయనగరం వాళ్ళు కూడా ఉన్నారు మాతో. వాళ్ళు కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు లిస్ట్ ఇచ్చినారు ఎవరెవరు ఫ్లైట్లో పోవాలని. మనకు మాత్రమే ఉంది సార్, ఆ ఫెసిలిటీ మనకు మాత్రమే ఉంది. ఇంకా ఎవరే కానీ ఎవరికి అలో లేదు. మనమే మన గవర్నమెంటే చొరవ తీసుకుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇవన్నీ చెప్పట్లేదు. మేము చాలా భయపడినాం సార్. భయపడ్డామంటే రాత్రి 11 గంటలప్పుడు రాళ్ళదాడి, చీకటి, ఎక్కడికెక్కడికో రాళ్ళు తగులుతున్నాయి. రాళ్ళంటే ఇటుక పిల్లలు, ఆ కార్నర్స్ కొట్టుకొని చాలా మంది ఇబ్బంది పడినాం సార్. నాకు కూడా తలకు తగిలింది, కానీ చిన్నగా తగిలింది సార్, అంతే. మేము ఎంతో ఆనందం సార్. ఆనందం అంటే మనకు ప్రభుత్వం చేసిన ఈ సహాయానికి మేము చాలా ఆనందం ఉన్నాం సార్. మేము టూర్ చెప్పాలన్నా కూడా మేము నేపాల్ వెళ్ళామండి. దేవదర్శనం కోసము యాత్రలకు వెళ్ళాము. అక్కడ ఇట్లా దారుణం జరిగింది. దేవదర్శనం చేసుకొని మేము శివుని దేవదర్శనం చేసుకొని వచ్చేసరికి మరి నైట్ వేరే ఊరికి వెళ్ళాలని వెళ్ళాము. ఒక 15 నిమిషాలకంతా ఇట్లా బస్సు మీద దాడి జరిగింది. రాళ్లతో అందు చాలా భయపడిపోయామండి. మరి రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత నారా లోకేష్ గారితో, కమిషనర్ గారితో మాట్లాడి, తర్వాత నారా లోకేష్ గారు ఇట్లా చేశారేమండి మాకు తెలియదు, విజయమ్మ గారు అని ఉన్నారు, వారు బాగా ధైర్యం చెప్పి లోకేష్ గారితో అందరితో మాట్లాడించి ఖచ్చితంగా మిమ్మల్ని మీ ప్లేస్కి మిమ్మల్ని చేర్పించే బాధ్యత మాది అని భరోసా ఇచ్చారండి లోకేష్ గారు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన విధంగా అన్నీ కూడా బాగా సౌకర్యం కల్పించి మా ఇంటికి చేర్చారు. వారికి మా కృతజ్ఞతలు. ఎల్లవేళలా మేము వాళ్ళకు కృతజ్ఞతగా రుణపడే ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.